అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయం వేళ ప్రియ సహోదరుడా సహోదరి, మనము ఆరాధన చేసే సమయం వేళ ఒక వచనం చదువుకుందాం. దావీదు రాసిన కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 46వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా జీవం గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నందునుగాక. చూడండి, ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం, యెహోవా జీవం గల దేవుడు. యెహోవా జీవం గలవాడు అంటే యెహోవా సజీవుడు అని అర్థం. అదేవిధంగా నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు అంటే నాకు ఆధార శిలాంటి ఈ దేవునికి స్తుతి చెల్లిస్తాను అని అర్థం. అదేవిధంగా మనం చూస్తాం, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నందునుగాక అంటే నా రక్షకుడైన దేవునికి స్తుతి ప్రశంస కలుగునుగాక. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు నా జీవితంలో సజీవమైన దేవుడిగా మన పైన తన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఆయన ఆదరణ చూపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఆయన రక్షణ, ఉచితమైనటువంటి రక్షణ ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క 46, 47, 48, 49, 50 వచనాలు మనం చూసుకున్నట్లయితే, కీర్తనలు 18వ అధ్యాయం 46 నుంచి 50 వచనాలు మనము చూసుకున్నట్లయితే, ఒకసారి చదువుకున్నట్లయితే, ఇక్కడ దావీదు తన జీవితంలో ఏం జరిగిందో, దేవుని పట్ల మరి తన యొక్క ఆసక్తి ఏ విధంగా కనుపరుస్తున్నాడో ఇక్కడ మనం చూస్తాం. చూడండి, 48వ వచనము, ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదికి లేచు వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు, బలాత్కారము చేయు మనుషుల చేతుల నుండి నీవు నన్ను విడిపించుదువు, అందువలన యెహోవా అన్యజనులలో నేను నిన్ను గణపరచెదను, నీ నామకీర్తన గానము చేసేదను, నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు, అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం, దావీదు తనకు కలిగినటువంటి విజయాలు ఇక్కడ మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఇక్కడ తన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినాడు. ఎవరి జీవితంలో? దావీదు జీవితంలో. చూడండి, ఇక్కడ తనకు కలిగిన విజయాలు, కార్యసిద్ధి తన వల్లే అని చెప్పుకునే ఉద్దేశం దావీదుకు ఎటువంటి ఆలోచన కనపడటం లేదు. ఎందుకంటే ఇవన్నీ ఎవరి వల్ల సాధ్యమైనాయని దావీదు తలస్తూ ఉన్నాడంటే యెహోవా వల్లే, దేవుని వల్లే సాధ్యమైంది. కాబట్టి సహోదరుడా సహోదరి, మన జీవితంలో కూడా ఈ లోకములో, ఈ యొక్క భ్రష్టమైనటువంటి ఈ లోకంలో, ఈ యొక్క శత్రు లోకములో సాతాను పైన గొప్ప విజయము మనము పొందుకున్నాము అంటే, ఈనాడు ఆయన సన్నిధికి రావడానికి, ఆరాధించడానికి వచ్చి ఉన్నామంటే దీనికి కారకులు ఎవరో చెప్పండి? మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువే. ఎందుకంటే నిత్యమైన రక్షణ, నిత్య జీవంలోనికి దాటింప చేయడానికి దేవుడు తన అమూల్యమైనటువంటి, ప్రశస్తమైనటువంటి రక్తాన్ని చిందించడానికి, త్యాగ సహితమైనటువంటి ప్రేమను, సర్వస్వమును కోల్పోవడానికి దేవాది దేవుడు ఉన్నటువంటి ఆ యొక్క మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మానవ రూపములో అరుదించడం జరిగింది. దేవాది దేవుడు, మరి తండ్రి అయిన దేవుడు తన కుమారుని బలిగా అర్పించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. గొర్రెపిల్ల ఏ విధంగా అయితే వధింపబడుతూ వచ్చినదో అటులనే గొర్రెపిల్ల వలె మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా వధింపబడ్డాడు. ఎక్కడ? ఆ కలువరి సిలువలో. కాబట్టి మనము చేసేటువంటి పాపము, మనము చేసేటువంటి అనేకమైనటువంటి నేరాలు కావచ్చు, ఘోరాలు కావచ్చు, అబద్ధాలు కావచ్చు, మనము కంటి చూపుతో చేసేటువంటి ఎన్నో దుష్ట కార్యాలు చేస్తూ ఉంటాం. ఇలాంటివి చెప్పలేనటువంటి పాపాలు కూడా ఎన్నో ఉంటాయి. అన్నిటినీ కూడా దేవుడు ఏం చేశాడు? తన మీద వేసుకున్నాడు. పాప క్షమాపణ దయచేసి ఉంటున్నాడు. కాబట్టి సహోదరుడా సహోదరి, ఇక్కడ సాతాను పైన గొప్ప విజయం దయచేసి ఉన్నాడు. ఎవరు? మన దేవుడు.
అందును బట్టి దేవునికి ఏం చేయాలంట? స్తుతి చెల్లించాల, స్తోత్రములు చెల్లించాల. ఆయన రక్షకుడిగా ఉంటున్నాడు, ఆదరణకర్తగా ఉంటున్నాడు, గొప్ప విజయం ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఈ విజయాలన్నీ కూడా ఎవరి వల్ల సాధ్యమైందంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వల్లనే సాధ్యమైంది. కాబట్టి అందువల్ల మనము ఒక చిన్న పాట ద్వారా మనం చూసుకున్నట్లయితే దేవునికి ఏం చేయాలంట? స్తుతి ప్రశంసలు చెల్లించేటువంటి వారిగా ఉండాల. చూడండి, స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము, మహారక్షణనిచ్చెయు మనశ్శాంతినిచ్చెను, మహారక్షణనిచ్చెయు మనశ్శాంతినిచ్చెను. చూడండి, స్తుతి ప్రశంసలు పాడాల. ఎవరికి? మన దేవునికి. దావీదు కూడా స్తుతి ప్రశంసలు పాడుతున్నాడు. ఎట్లా పాడుతున్నాడంట? యెహోవా నీవు జీవం కలిగిన దేవుడవు, నా రక్షణకు ఆదరణ కర్తవు, స్తుతులకు పాత్రుడవు, స్తోత్రార్హుడవు, నేను కీర్తిస్తాను, స్తుతి ప్రశంసలు పాడుతాను, తంబుర సితారతో తంతి వాయిద్యములతో నాట్యం ఆడుతూ దేవా నిన్ను ఏం చేస్తాను? ప్రశంసిస్తానని దావీదు ఎంతో గొప్పగా చెప్తూ ఉంటున్నాడు. వాటిలోనే మనం కూడా చెప్పేటువంటి వారిగా ఉన్నామా? ఆయన స్తుతిస్తుంటున్నామా? ఆయన ఆరాధిస్తుంటున్నామా? దావీదు వలె దేవుడు దావీదు జీవితంలో ఎన్నో గొప్ప విజయాలు ఇచ్చి ఉంటున్నాడు. ఎన్నో ప్రమాదాల నుంచి దేవుడు దావీదును రక్షించి ఉన్నాడు. మరి నిన్ను నన్ను కూడా దేవుడు ఎన్నో మార్లు ఎన్నో అపాయాల నుండి దేవుడు రక్షించి ఉన్నాడు, కాపాడి ఉన్నాడు, భద్రపరిచి ఉన్నాడు. నిన్ను నన్ను మన కుటుంబములను మన పిల్లలను దేవుడు కాపాడుతూ ఉన్నాడు. దీవారాత్రములు కంటి పాప వల్ల దేవుడు కాపాడుతూ ఉన్నాడు. అయితే మనము దేవునికి ఏమి చెల్లిస్తూ ఉన్నాం? దేవుడు ఏం కోరుచుంటున్నాడు? నీ యొద్ద నుంచి, నా యొద్ద నుంచి ఆస్తులను కోరుచున్నాడా? బంగారం కోరుచున్నాడా? లేకపోతే ఇంకేం కోరుచున్నాడు? విరిగి నలిగిన హృదయముతో చిన్న ఆరాధన, స్తుతి ఆరాధన, ప్రశంసలతో కూడినటువంటి ఆరాధన దేవుడు కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనము ఏం చేయాలంటే స్తుతులతో ఆయన ఏం చేయాలంట? ఉల్లసింప చేయాల, ఆనందింపజేయాల, సంతోషముతో ఆయన సన్నిధికి రావాల. కాబట్టి పాపలోక బంధమందు దాసత్వమందుండా, పాపలోక బంధమందు దాసత్వమందుండా, నీ రక్త శక్తి చే ప్రభు విమోచించితివి, నీ రక్త శక్తి చే ప్రభు విమోచించితివి. స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము, మహారక్షణనిచ్చెయు మనశ్శాంతినిచ్చెను, మహారక్షణనిచ్చెయు మనశ్శాంతినిచ్చెను. కాబట్టి